తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత సైన్యానికి మనమంతా సంపూర్ణ మద్దతు ప్రకటిద్దామని, యుద్దం ముఖ్యం కాదు, ఉగ్రవాదాన్ని తుదిముట్టించడమే లక్ష్యం కావాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జువ్వలపాలెం రోడ్డులోని అడ్డవంతెన వద్ద ఉన్న మాజీ మంత్రి చింతలపాటి మూర్తిరాజు విగ్రహం నుంచి పెద్దామిరం దగ్గరలోని టాటా విగ్రహం వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధాని మంత్రికి, భారత సైన్యానికి మనమంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించారని, యావత్ ప్రపంచం మనకు మద్దతుగా నిలిచిందన్నారు. భారత సైన్యానికి మనోధైర్యం కల్పించడానికి భీమవరం, ఉండి నియోజకవర్గాల స్థాయిలో సమైక్యత ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశంపై ఎటువంటి దాడులు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలన్నారు. ఎస్ఆర్ కేర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఉగ్రదాడుల్ని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదన్నారు. ప్రస్తుత సమయంలో మనమంతా సైనికులకు మద్దతుగా నిలవాలన్నారు. అనంతరం వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో అడిషనల్ ఎస్పీ భీమారావు, వివిధ శాఖల అధికారులు, ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. 1-2 సార్లు చిన్న చిన్న రిటార్డులు ఇచ్చినా పాకిస్తాన్ వాళ్ళు చాలా అలుసుగా తీసుకొని మరి అక్కడ పెహల్గాంలో నిర్దోషులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అక్కడ విచక్షణ రహితంగా ఒక మత ప్రాతిపదికన అన్యాయంగా వారు చంపడం జరిగింది. భారతదేశం అంతా ఒక్కటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు లేవు. అందరూ ఒకటే మాట మీద సంఘటితంగా ఉన్నారు. అది పహల్గాం దాడికి బదులు ఒక చిన్న జవాబు ఇచ్చిన తర్వాత మరి ఖురేషీ గారిని ఆ ఆపరేషన్కి మీడియా ప్రతినిధిగా నియమించిన తర్వాత భారతీయుల ఐక్యత, మీరు మాలో మత వివాదాలని మీరు సృష్టించలేరు అని ఒక సిక్కు మహిళను, ఒక ముస్లిం మహిళలనే ప్రధాని గారు యుద్ధ వివరాలన్నీ, ఇంకా యుద్ధం అని మనం ఇప్పటికీ అంటలేదు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తులు చేయటం వరకే, వారు ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ప్రపంచ దేశాలు ఎక్కువగా ప్రధాని గారికే తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నాయి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళని అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని 1-2 చిన్న మంత్రులు చెప్పినప్పటికీ కూడా ప్రపంచం అందరికీ తెలిసిన నిజం. తప్పకుండా భారతీయులు అందరి ఐక్యతతో, పెద్దలు నరేంద్ర మోడీ గారి విశిష్ట వ్యక్తిత్వంతో ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే, యుద్ధం రాకుండానే అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే విజయం మనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది. ముందుగా మన భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రామాంజనేయులు గారితో నేను చర్చించిన తర్వాత ముందు మనం లీడ్ తీసుకుందామండి. మన నియోజకవర్గంలో ఒక లీడ్ తీసుకుందాం. మనం కలిసి సైనికులకి ప్రధాని గారు తీసుకునే నిర్ణయానికి మద్దతుగా మన నియోజకవర్గాల స్థాయిలో మనం వారికి ఒక ర్యాలీ చేసి ఈ మురళీ నాయక్ గారికి కూడా నివాళి అర్పించాలి అని అనుకుంటాం. ఆయన వెంటనే అవునంటాం. ఆ తర్వాత కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని చెప్పి నేను వారిని కూడా అభ్యర్థించడం జరిగింది. ఉండి ఎమ్మెల్యే గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు ప్రజలతోటి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన భారతదేశానికి ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ని, ఈ తీవ్రవాదాన్ని
అంతమొందించాలనే ఆలోచనతోటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. వారికి మనమందరం కూడా సంపూర్ణ మద్దతునిచ్చినట్లయితే వారి సహకారంతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా భారతదేశం వెలుగుతుంది. భారతదేశానికి మించిన దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు. భారతదేశం శాంతినే కోరుకుంటుంది. అయినా సరే పాకిస్తాన్ కవింపు చర్యల వలన మనం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ఈ తీవ్రమైన కట్టుదిట్టమైన బందోబస్తుతోటి సింధూరు 2ని నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశం యొక్క భద్రతకి ముప్పు కల్పించే ఉగ్రవాద దళాలని అంతమొందించడానికి చేసే ఈ సరిహద్దుల్లో జరిగే ప్రయత్నాలకి సపోర్ట్గా స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు పిలిచిన మేరకి, తర్వాత ఎమ్మెల్యే భీమవరం గారు పిలిచిన మేరకి ఆఫీసర్సు, డిపార్ట్మెంటు, యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి రావడం జరిగింది. భారతీయులు అంతా ఒకటే. ఇక్కడ భారతీయుల మీద, భారతదేశం మీద ఎటువంటి దాడి జరిగినా ఎవరూ సహించేది లేదు. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఎస్ఆర్కేఆర్ మార్గం మీద వంతెన కాడి నుంచి అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ మీదుగా ఇప్పుడు రతన్ టాటా గారి విగ్రహం దాకా ర్యాలీ చేయడం జరిగిందండి. దీంట్లో మా స్టాఫ్, స్టూడెంట్స్ మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మన ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, కలెక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది. ఇది మొన్న పెహల్గామ్ అటాక్లో 26 మందిని టెర్రరిస్టులు చంపడం, దానికి నిరసనగా, పైగా మన దేశం దగ్గర సరిహద్దులను కాపాడుతున్న సైనికులకి ఆనర్ చేస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డులో ఇండస్ట్రియల్ పారిశ్రామిక నూతన భవనానికి ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 39 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. దీనిలో భాగంగా జగ్గంపేటలో కాంప్లెక్స్ నిర్మాణానికి 9.60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని మంతెన రామరాజు తెలిపారు. 15 రోజుల్లో టెండర్లు పిలుస్తామని, 6 నెలల్లో ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, అనేక మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు రాబోయే రోజులు సువర్ణ యుగమన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి మొట్టమొదటిగా ఈ 10వ తారీఖు లోపల సుమారుగా 50 ప్రాంతాల్లో 11 ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి 2014 to 19లో మధ్య భాగంలో ప్రారంభించి గత ప్రభుత్వంలో ఆ పనులు పూర్తి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన దాకా పూర్తి చేసుకున్నటువంటి 11 పార్కులు కానీ, దాంతోపాటు ఇక 39 నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆన్లైన్లో, వర్చువల్లో చేయడం జరిగింది. తదుపరి ఇవాళ గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు వారి కాన్ఫరెన్స్ లో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఇంట్లో ఒక ప్రతి ఎంటర్ప్రెన్యూర్ ఒక పారిశ్రామికవేత్తగా రావాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రతి చోట కూడా ఎంఎస్ఎంఈ పార్కులు చేస్తూ ఉంటే మీ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ శాసనసభ్యుల యొక్క కోరికల మేరకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి అన్ని కూటమి అందరూ కూడా ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అంటే సుమారుగా 10.5 కోట్ల రూపాయలతోటి 26,000 స్క్వేర్ ఫీట్ తోటి కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ కట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఎవరైతే పారిశ్రామికంగా ఏం పెట్టుకోవాలన్న వారికి ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్పేస్ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వారు రెడీ టు ఒక పారిశ్రామికంగా ఏం పెట్టాలని కోరుకుంటే దానికి వాళ్ళకి ప్లేస్ ఇస్తే అక్కడ పవర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ప్లగ్ అండ్ ప్లే వచ్చి ఎవరైనా కూడా అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఇదే కాదు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారు చెప్పారు మా యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఇంకొక పార్క్ చేయాలనేది కోరిక ఉందని చెప్పి ఆయన ఆదేశాల మేరకు దాన్ని కూడా ప్రారంభించడానికి, ఆ ప్రాసెస్ ప్రారంభించడానికి ప్రయత్నం కూడా మొదలైంది ఆల్రెడీ. అది మా అధికారులు ఏ ఒక్క రోజైనా సరే గౌరవ శాసనసభ్యులు చెప్పినా కానీ ఆయన ఒకవేళ 2 రోజులు ఆయన అడగపోయినా మీరు వ్యక్తిగతంగా జడ్ఎం గారు కానీ ఆ స్టాఫ్ కానీ పర్సనల్ గా తీసుకుని ఎనీ టైం ఏ టైంలో అయినా సరే నాకు వ్యక్తిగతంగా నాతో పని ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు నా సైడ్ నుంచి చేయవలసింది ఏదైనా ఉంటే నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు పూర్తిగా 6 నెలల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఎలా ఉందో అదే విధంగా 6 నెలల్లో ఆ ల్యాండ్ యూడిఎల్ ల్యాండ్ కింద
ఒక ఏపీసీకి చెందే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అనువుగా పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మీకు సూచించడం జరుగుతుంది. దాంట్లో ఏ ఒక్క భాగంలో అధికార వర్గంలో మన యొక్క ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏ పనున్నా నాకు జడ్ఎం గారు డైరెక్ట్ గా కాల్ చేయండి. మేము ఎమ్మెల్యేగా నత్తమాన ఇబ్బంది పెట్టదు. చేసుకుంటున్నటువంటి శంకుస్థాపన జగ్గంపేట నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ని తేవడానికి నాంది పలుకుతున్నాం. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా 9,60,00,000 రూపాయలతోటి మీడియం అండ్ చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్. మరి ఈ కాంప్లెక్స్ లో నా స్వార్థం ఏంటంటే ఇక్కడ వ్యాపారం చేసి పారిశ్రామికవేత్తలు అందరూ చిన్న పారిశ్రామికవేత్తలుగా అర్హత ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి మన వాళ్ళే రావాలి. మన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే వ్యాపారవేత్తలుగా ఇక్కడ తయారవ్వాలి. ఒక చిన్న పరిశ్రమను స్థాపించి దాన్ని ఎంతో స్థాయికి తీసుకెళ్లగలిగేటటువంటి పరిస్థితులు కల్పించుకోవాలి, ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందుకోసమే ఇక్కడ కావాలి అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ ఏమన్నా పోటీతత్వం పెరిగితే తన్నుకుపోతారేమో అని చెప్పి తొందరపడి జడ్డమ్మ గారిని తొందరపెట్టి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకునేటటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖుని కార్యక్రమం ప్రారంభించాలని నిర్దేశించి ఆయన ప్రారంభించారో అదే 10వ తారీఖున మనం కూడా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి జడ్డమ్మ గారు కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు, పోలవరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించారు ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకోవడానికి. ఆ స్థల కేటాయింపుల్లోనే అన్నింటిలో కూడా పాకిస్తాన్ వంకర బుద్ధిని తరిమి కొట్టాలని, ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే మన లక్ష్యమని యూత్ హాస్టల్ సభ్యులు నందమూరి రాజేష్, ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెంకట్రామ థియేటర్ వద్ద ఆదివారం జైహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం దాడిలో 22 మంది పర్యాటకులను విచక్షణ రహితంగా కాల్చి చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, ప్రజానాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, మెగా ఫెన్స్ పట్టణ అధ్యక్షులు చెల్లారాము, కొప్పినిడి బాబీ, కోయ రాంబాబు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులు అంతమొందించాలని అన్నారు. యావత్ ప్రపంచం భారత సైన్యానికి పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. వాతావరణాన్ని భంగపరిచినటువంటి ఈ పాకిస్తాన్ ముష్కరులు ఎప్పటికైనా భారతదేశం ద్వారా వాళ్ళు తప్పకుండా వధించబడతారు. అంత ఉద్రిక్త వాతావరణం నిన్న ఒక్కరోజు జరిగింది. సాయంత్రం 5 గంటలకి ఒప్పందం అన్నారు, రాత్రి 9 గంటలకి అమానుషంగా దాడి చేశారు. అటువంటి ముష్కరుల్ని ఊచకోత కోసేదే కానీ మనకి శిక్ష తారదని తెలిపారు. ముఖ్యంగా మరి వాళ్ళ ప్రధానమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే పారిపోయే పరిస్థితి వచ్చింది, కాబోయే పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ వాళ్ళకి. కానీ దొంగ దెబ్బతీయడంలో రాత్రి నిరూపించారు. కానీ భారతీయులు దద్దమ్మలు కాదు. మోదీ నాయకత్వంలో భారతీయులందరూ అవసరమైతే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ముష్కరుల్ని ముట్టడించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది తెలియజేస్తూ జై భారత్. విలువ లేదు, పవర్ లేదు, వాళ్ళ మాటకు నిలబడలేరు. అందుచేత పాకిస్తాన్ ఆర్మీని పూర్తిగా తుడిచిపెట్టి ఇండియాలో కలిపేయాల్సిందిగా కోరుతాను. ఎంతో ప్రత్యక్షమైన డిఫెన్స్ వ్యవస్థ కలిగి ఉన్న దేశం. అలాంటి దేశాన్ని మీద పాకిస్తాన్ కుక్కలాగా మన దేశంలో చొరబడి మన భారత పౌరుల్ని చాలా దారుణంగా మన కాల్చారు. దానికి బదులుగా భారత్ మొన్న సర్జికల్ స్ట్రైక్ చేసింది. అలాగే నిన్న రాత్రి మనకి ఈ సీజ్ ఫైర్ ఉన్నా సరే పాకిస్తాన్ మళ్ళీ దాన్ని కాపుల విరమణ ఉన్నా సరే దాన్ని ఉల్లంఘించి మళ్ళీ నిన్న అర్ధరాత్రిగా మళ్ళీ భారత్ మీద అటాక్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం అంతటా కూడా నిరసన ర్యాలీని వ్యక్తం చేస్తున్నాము. అలాగే పాకిస్తాన్కి భీమవరం నుంచి మా భీమవరం పౌరుల నుంచి వీళ్ళందరి నుంచి భారతదేశం పౌరుల నుంచి అందరూ హెచ్చరిక ఏంటంటే మీరు అలాగా దొంగదాడులు చేయడం మానుకోండి. దాడిలో చనిపోయిన 26 మంది మనకి అమాయకుల్ని ఊసపోత కోసిన పాకిస్తాన్కి దుశ్చర్యని ఎండగడుతూ మన భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ మీద చేసి
ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మన భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఇటువంటి సమయంలో పైర్ని చీచేయమని చెప్పి పెద్దల మధ్యన ఒక అంగీకారం కుదిరినా సరే దాని యొక్క వంకర బుద్ధి పోల్చుకోకుండా మళ్ళీ తిరిగి మనపై మన దేశ సరిహద్దులో కాల్పులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే మన భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశ సైన్యానికి అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. జై హో భారత్ అంటూ దేశం అంతా కూడా ఎంతో మంచి సపోర్ట్గా మన భారత సైన్యానికి నిలబడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన ఉప ముఖ్యమంత్రి పవన్. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ. అశ్రు నయనాలతో వీర జవాన్కు అంతిమ వీడ్కోలు. ఘన నివాళి అర్పించిన మంత్రి నారా లోకేష్. భారత సైన్యానికి మద్దతుగా భీమవరంలో సమైక్యతా ర్యాలీ. వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, జిల్లా కలెక్టర్ నాగరాణి. జగ్గంపేటలో 9.60 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ నూతన భవనానికి శంకుస్థాపన. హాజరైన ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే నెహ్రూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.